హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భావన కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా చాలా బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని నేను మనసారా కోరుకుంటున్నానండి. అలాగే ఈరోజు మన రెసిపీ వచ్చేసి మామిడికాయ తురుము పచ్చడి అండి. పుల్ల పుల్లగా కారం కారంగా సూపర్గా ఉంటుందండి. వేడి వేడి రైస్లు వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. పప్పులో మామిడికాయ పచ్చడి వేసుకొని తింటే ఇంకా సూపర్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని మరీ కోరుకుంటున్నాను. నేను ఇక్కడ 2 మామిడికాయలను తీసుకున్నానండి. వాటిని శుభ్రంగా కడుక్కొని తుడుచుకున్నానండి. తడి లేకుండా ఈ విధంగా తుడుచుకొని పైన చెక్కు తీసుకొని నేను తురుముకుంటున్నానండి. ఇలా తురుముకొని పచ్చడి చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. కమ్మగా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఈ మామిడికాయల సీజన్లో మామిడికాయ పచ్చడి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంటుంది. ఈ విధంగా నేను పైన చెక్కు తీసుకున్నానండి. ఇలా తురుముకునేది తీసుకొని పెద్దగా ఉంటుంది కదండి, ఇలా చిన్నగా ఉండేదైతే బాగుండదండి. పెద్దగా ఉండేదైతే బాగుంటుంది పచ్చడి. ఈ విధంగా నేను 2 మామిడికాయలను కూడా తురుముకున్నాను. ఇలా 2 మామిడికాయలను తురిమి పక్కన పెట్టుకొని నేను ఇప్పుడు ఆవాలు మెంతులను ఫ్రై చేసుకుంటున్నానండి. ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత మనకు మంచి వాసన వస్తుందండి. అప్పుడు దించేసుకోవాలా. ఈ విధంగా నేను చిన్న రోట్లో వేసి పౌడర్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఆవాలు మెంతులు పౌడర్ వేయడం వల్ల మామిడికాయ పచ్చడి చాలా చాలా బాగుంటుందండి. ఈ విధంగా మనం తురుము పెట్టుకున్న మామిడికాయ అంతా ఒక బౌల్లో వేసుకొని ఇప్పుడు మనం దంచుకున్న ఆవాలు మెంతులు పౌడర్ వేసుకున్నానండి. అలాగే మనకు రుచికి తగినంత కారం పొడి కూడా వేసుకుంటున్నాను. మేమే కారం పొడి ఆడించుకున్నామండి. ఈ కారం చాలా కారంగా ఉంటుంది, అందుకే నేను 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. మామిడికాయలు చాలా పుల్లగా ఉన్నాయి. అలాగే రుచికి తగినంత సాల్ట్ను కూడా వేసుకున్నానండి. ఇప్పుడు అన్నిటిని మనము మామిడికాయ తురుముకు పట్టే విధంగా కలుపుకుందామండి. ఇప్పుడు పెద్ద తెల్లగడ్డను తీసుకొని నేను దంచి పెట్టుకున్నానండి లైట్గా. ఇప్పుడు పోపు పెట్టుకుందామండి. 1 కప్పు ఆయిల్ నేను బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు పోపు దినుసులు వేసుకున్నాను. 3 ఎండుమిర్చిని కూడా వేసుకున్నాను. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత చల్లారిన తర్వాత మనం పచ్చళ్ళు వేసుకుంటే బాగుంటుందండి. అప్పటికప్పుడు కొంచెం అయితే వేడిది కూడా వేసుకోవచ్చండి. పచ్చడి అయితే చాలా చాలా బాగుంటుందండి. నేను వెల్లుల్లిని దంచుకున్నాను కదండి, వాటిని కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నారు. 1 రెమ్మ పచ్చి కరివేపాకును కూడా వేసుకున్నానండి. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కలుపుకున్న మామిడికాయ తురుములో వేసేసుకొని మొత్తం కలుపుకోవాలండి. పోపు అంతా పచ్చళ్ళు కలుపుకున్న తర్వాత నేను వేడి రైస్ని అయితే పెట్టేసుకున్నానండి. చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి. ఓకే, బాయ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.